హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఆరోగ్య స్వామి జోసెఫ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. ఇటీవల కాలంలో అంటే ఏపీ అండ్ తెలంగాణ చూస్తే ఎక్కడ కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ ఈయన మరణం తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ అయితే జరుగుతున్నాయి. అజయ్ బాబు గారు అంటే 2-3 రోజుల నుంచి ఆయన కనపడట్లేదని అరెస్ట్ చేశారని చెప్పి ఇలా చాలా న్యూస్లు కనిపిస్తున్నాయి. అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది? మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? అసలు దీని గురించి ఒకసారి వివరిస్తారా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి. ఇక్కడ నేను కంప్లైంట్ ఆయన వ్యక్తిగతం ఇది లేదు. ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు ఆయన దేవదేవతలను దూషించాడు, గ్రంథాలపైన కూడా దూషించాడు. అలాగే అది ఒక అలవాటుగా మారిపోయింది ఆయనకు. ప్రతిసారి ఛానల్లో రావడము, దేవతలను దూషించడము, తిట్టడం కానివ్వండి. నేను చెప్పొద్దు అది ఆయన ఏమేమి చెప్పాడో, అది మళ్ళీ నేను రిపీట్ చేయొద్దు. రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయిందనమాట. ఫాలోవర్స్ పెరిగారు. ఎంతగా పెరిగారంటే ఈయన తిడుతూనే ఉన్నారు, వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. అంటే ఆ పైశాచికత్వం. అంటే ఒక మతాన్ని తిడితే ఇంత ఆస్వాదిస్తారా? ఇంత మీరు హ్యాపీ అవుతారా? కొంచెమన్నా మీకు భావాలు ఉండాలి. బైబిల్ చదువుతారు, మీకు అనిపించదా? అరే మనం కూడా ఒక ఇతర మతాలలో చిచ్చు పెడుతున్నాము, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా మనల్ని కౌంటర్ చేస్తే ఎలాంటి భయంకరమైన ప్రభావం ఉంటుంది. ఇప్పుడు హిందువులు కూడా ఉన్నారు కౌంటర్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ క్రైస్తవులే కాదు, ఇప్పుడు హిందువులు కూడా కొందరు అదేమంటారు విక్రీకరించి యేసు ప్రభుని లేనిపోని మాటలు, అసలు ఎలా అంటే చెప్పలేని మాటలు చెప్పొద్దు. ఇంకొకటి, మీ మీడియా పరంగా లలితమ్మ ఎవరైతే పాస్టర్ గారు భార్య ఉన్నారో ఆవిడకు, అమ్మ నాకు మీ హస్బెండ్కి ఎలాంటి గొడవలు లేదు, మీ హస్బెండ్ ఖచ్చితంగా ఒక మంచివాడే. ఎందుకంటే పాపం ఆయన ఏదో నోరు జారుంటాడు. ఆయన చేసింది, నేను చేసింది ఏంటంటే ఆయన ఇంకా తప్పులు చేయొద్దని చెప్పి దాన్ని ఆపడానికే ప్రయత్నం ఇది. ఎందుకంటే రేపు చెప్పలేము, ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే రోజుకు రోజు ఇది పెరిగిపోతుంది. ఇంకా ఎలాంటి తిట్లు, అది దాన్ని ఆపాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేశాను అంతేగాని ఆయనకి ఎలాంటి కీడు జరగాలను, మీకు ఎలాంటి కీడు జరగాలను మీరేం భయపడొద్దమ్మా, అంత బాగుంటుంది. ఆయన ఓన్లీ చట్టపరంగా నిలదీస్తారు. రేపు ఎలాంటి పరిణామం ఇంకా జరగొద్దనే మేము కోరుకుంటాం. అయితే ఇప్పుడు మీరు అంటే కంప్లైంట్ ఇవ్వడానికి ప్రధాన కారణం అంటే చాలామంది అంటే ఎవరైతే క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు కూడా అంటే ఒక మతాన్ని ఎప్పుడు కూడా కావాలని దూషించాలని ఎవరు అనుకోరు. కాకపోతే కొంతమంది పాస్టర్లు ఏంటంటే ఇటీవల కాలంలో స్టేజ్ల మీద కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ ఈవెన్ చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ గారు కూడా కొన్ని వీడియోస్లో మాట్లాడినవి ఇప్పుడు తర్వాత బయటకు వచ్చాయి. సో ఇలా చేయడం వల్ల అవతల వాళ్ళని మనం రెచ్చగొట్టే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి కదా. సో ఇది తగ్గడం కోసం మీరు కేసు పెట్టారా, లేదంటే ఇంకేదైనా పరిణామాలు ఏమన్నా మీరు ఆలోచించారా దీని గురించి? అదేనండి, ఇప్పుడు రెగ్యులర్గా ఏమవుతుందంటే ట్రోలింగ్ హిందుత్వం పైన విషయం చింపుతున్నారు. అది ఎటు సైడ్, ఓన్లీ వన్ సైడ్. ఇప్పుడు హిందుత్వం పరిస్థితి ఎలా ఉందంటే, మీకు తారక్ మెహతా ఉల్టా చష్మా ఐడియా ఉందా? అందులో జేఠాలాల్ అనే వ్యక్తి ఇంటిని పోషిస్తాడు, కష్టపడతాడు, కష్టపడి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సొంత తండ్రి, కన్న తండ్రి ఆయనను ప్రతి చిన్న మాటకు అసహించుకుంటాడు. అలాగే సొంత కొడుకు, కన్న కొడుకు, వాడు కూడా తండ్రిని వెక్కిరిస్తాడు. సరే వీళ్ళిద్దరు కనీసం కట్టుకున్న భార్య ఆవిడ కూడా అర్థం చేసుకోదు. అలాంటి పరిస్థితి భారతదేశంలో హిందువుల పరిస్థితి అలా ఉంది. ఎవరు చెప్పుకోలేక, ఎవరికైనా చెప్పుకుందామంటే అసలు వినేవాడు లేడు ఇంట్లో. ఎవరైనా వింటారా? వినేవాడు లేడు ఇక్కడ. అయితే ఇలాంటి పరిస్థితి సేమ్ అక్కడ సీరియల్ ఎలా ఉందో భారతదేశంలో హిందువుల పరిస్థితి కూడా అలాగే ఉంది. దగ్గితే నాన్ సెన్స్, తుమ్మితే న్యూసెన్స్ అన్నట్టు. అయితే దీనికి ఎక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేశాను, అది ఫలితమైంది. అయితే ఇప్పుడు మీరు అంటే ఈ కేసు పెట్టడం వల్ల చాలామంది మిమ్మల్ని కూడా దూషించడం కానీ, తిట్టడం, మిమ్మల్ని కొన్ని వీడియోలో తోడేలని మెన్షన్ చేయడం, ఇలా చాలా మీకు కూడా వ్యతిరేకత అయితే స్టార్ట్ అవుతుంది కదా. అంటే మీరు వీళ్ళతో ఉండి కూడా మీరు ఇలా అగెనెస్ట్గా కేసు పెట్టారు, మీరు ఎందుకు హిందూ సమాజాన్ని సపోర్ట్ చేస్తున్నారని క్వశ్చన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు అందరికన్నా గొప్పవాడు ఎవరు? పైవాడు. అవునా కదా. ఇప్పుడు ఆయన ఆదేశాలు లేనిది ఒక కాకు కూడా కదలదు. కదులుతుందా? కదలదు కదా. ఇది ఆయన ఆదేశమే అనుకోవాలి కదా. ఇది ఆయన నన్ను ఎంచుకున్నాడు, దీనికి అరికట్టాలి, ఆపాలని చెప్పి అనుకోవచ్చు కదా. నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారు? ఏ మతమైనా సరే దీన్ని అంత
అంతు చేయాలి, ఇలాంటి చర్మగీతాన్ని అంతు చేయాలని చెప్పి నన్ను ఎంచుకోవచ్చు. హ్మ్. అవునా కదా? ఎందుకంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదంటే ఇలాగే పోతుంది. మళ్ళీ రేపటి రోజు ఎవరైనా చనిపోతే చాలు ఆ శవాన్ని నేను లాక్కో తింటాను, పీక్కో తింటాను. పాప మా పాస్టర్ గారు హ్మ్. చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన మీద సానుభూతి లేదు. వాళ్ళ పియకుదన్నారు. ఏమని? ఆయనకు నెల క్రితమే హెచ్చరికలు జారీ అయింది. చాలామంది ధమ్కీలు ఇస్తున్నారు. అందులో ఒక పెద్దాయన పాపము ఆయనైతే ఏకంగా చావా తరాలో కళ్ళు గుడ్డు పీక్తా, నాలుక కోస్తా అని చెప్పి ఆయన మళ్ళీ జూనియర్ ఔరంగ్ అనుకుంటాం. హ్మ్. ఆయన అనుకుంటుండొచ్చు. హ్మ్. ఆ ఔరంగ్ అన్న కనీసము ఆయన చూసి వీళ్ళు నేర్చుకోవాలి. ఔరంగజేబు ఎంతున్నా సరే అండి, శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని హే ఖుదా! జన్నత్ కా దర్వాజా ఖోల్‌కే లగానా, షేర్ ఆ రా హై అన్నాడు ఆయన. హ్మ్. అంటే ఆయన మర్చిపోయాడు. అల్లాకు చెప్తున్నాడు అతను. షేర్ వస్తున్నాడు, జన్నత్ కా దర్వాజా ఖోల్‌కే లగా అని చెప్పి. చాలా పెద్ద మాట. ఆ! మీకెందుకు లేదురా ఇది? కొంచెం మనం ఆలోచించాలి. ఎందుకు? ఆయన ఎందుకన్నాడు? ఈయనకున్న పాపాలు తొలగించుకోవడానికి. అంటే ఏంది? క్షమాభిక్ష గుణము. హ్మ్. నేను ఇతరుల గురించి నేను ప్రార్థిస్తే నా పాపాలు కడిగింపబడును అనేది ఉంది. అవును. ఆయన చేసుకున్నాడు. ఆయన బహుశా ఆయన పాపాలు కూడా కడిగిపోవచ్చు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అజయబాబు గారి మీద పెట్టిన కేసు ఏంటి? దీని గురించి అంటే ఇప్పుడు ఎలాంటి పరిణామాల తర్వాత జరగబోతున్నాయి? ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏంటి సార్? అంటే ఎలా అరెస్ట్ చేశారు ఏంటి ఒకసారి చెప్తారా? అంటే చాలామంది తీసుకెళ్ళిపోయారు, 2 రోజుల నుంచి కనపడట్లేదు ఇలా చెప్తున్నారు కదా! అరెస్ట్ చేసిన ఆ ఎవిడెన్స్ మీరేం సబ్మిట్ చేశారు ఏంటి ఒకసారి చెప్తారా? ఏంటంటే ఇప్పుడు ఆయన దేవదేవతలను దూషించారు. హ్మ్. ఇంకా అలాగే యేసు ప్రభు విగ్రహాన్ని పలగొడతా అన్నారు. అక్కడ మాకు డౌట్ వేసింది. అసలు నువ్వు క్రైస్తవుడివేనా అని చెప్పి. ఎందుకంటే క్రైస్తవుడు అంటే సరే హిందువులను తిట్టాడు, క్రైస్తవుడు అనుకోవచ్చు. మళ్ళీ క్రైస్తవుడిని తిట్టినోడు ఏమని చెప్పాలి? హిందువులను తిట్టే ఓకే, నీకు ఒక మత పిచ్చి ఉంది, మతోన్మాదివి అనుకోవచ్చు. క్రైస్తవంలో ఉండి క్రైస్తవాన్ని తిడితే ఏమనుకోవాలి? అందుకే మాకు ఆ బాధ అనిపించింది. అంటే రేపు నువ్వు ఏం చేస్తావు? ఈరోజు నిన్ను అరికట్టకపోతే రేపు ఏదని చేయొచ్చు నువ్వు. దీన్ని అరికట్టాలి, ఆపాలని చెప్పి ఒక ప్రయత్నానికి నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇతను కూడా ఏం చేశాడు? పాస్టర్ గారు మరణానంతరము అక్కడ చెప్పాను కదా, అక్కడ జరిగింది ఒకటి, అదొక ఘటన. ఆ ఘటనను నీకు ఎవరి దగ్గర ఎలాంటి ఆధారం లేదు. ఆ ఆధారాలు లేనప్పుడు దీన్ని నాకు మర్డర్‌గానే ఇవ్వండి, హిందువులే చేశారు, హిందూ బంధువులే చేశారంటే కాదు కదా! ఆయన మీద కూడా థ్రెట్ ఉంది, నాకు కూడా సెక్యూరిటీ కావాలన్నట్టు మెన్షన్ చేసినట్టు గుర్తు. ఆయనకి అంత థ్రెట్ ఎందుకు? ఇప్పుడు ఆయనకు ఒకటి ఉంది, ఫైర్ ఉంది, ఆ వాయిస్ ఉంది. వాయిస్‌లో బేస్ ఉంది. ఆ ఫైర్ ఏంది? అది ఫైర్ కాదు అది. అదొక పొగ. ఆ పొగలో నీళ్ళు పోశాను అంతే. ఎందుకు? ఆ పొగ వల్ల అందరికి కన్నీరే. పనికిరాని పొగ అది. అవునా కదా? ఎందుకంటే అసలు నీ వల్ల ఎవరికి సమాజానికి ఏదైనా ఉపయోగమా? నీ వల్ల ఏ సమాజం క్రైస్తవులకు కూడా ఇప్పుడు నువ్వు ఒక పెద్ద ఆటంకమే. నీ వల్ల మొత్తం క్రైస్తవం అంతా నాకు సిగ్గేస్తుందండి వీళ్ళ వల్ల. వీళ్ళు చేసే ఈ కార్యక్రమం రోడ్ల మీద రావడం ఏంటి? ఇది ప్రవీణ్ గారు మరణం తర్వాత కూడా నేను వెళ్తున్నాను, నాతో పాటు కూడా అందరు జాయిన్ అవ్వండి అని చెప్పి రెచ్చగొడుతున్నట్టు వీడియోలు కూడా అదే అంటున్నా కదా. ఇప్పుడు మరణించాడండి, ఎప్పుడైనా సానుభూతి చూపించావా? వాళ్ళ భార్య ఆమెనే అన్నది, మనకు ఇలాంటి పగలు ప్రతీకారాలు వద్దు, క్షమించేసేద్దాము అని చెప్పేసింది. ఆమె డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేసిన తర్వాత కూడా నువ్వు ముఠాను వేసుకొని వీళ్ళే చంపారు, సరే చంపారు, ప్రూఫ్ పెట్టు నాయన. అధికారులు ఉన్నారు కదా, ప్రూఫ్ పెట్టు, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయకపోతే ఈయనున్నాడు కేఏ పాల్, ఆయనను పట్టుకొని ఇంటర్నేషనల్ లా ఫామ్ నుంచి దిగుతారు. చేయండి, కానీ జనాలను మీరు రెచ్చగొట్టకండి. జనాల మైండ్లో వీళ్ళు ఏం చేశారంటే విషన్ నింపారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళకు హిందుత్వం అంటే ఒక చులకన భావంగా చూసే విధంగా చేశారు. అవసరమా ఇది? మంచిగా ఉన్నాము, హాయిగా ఉన్నాము, ఒకరికొకరు ఒక సోదరి భావంతో ఉన్నాము. కనీసము వీళ్ళున్నారు సిక్స్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మతం గురించి ప్రొపగండా చేసుకోలేదు, ఎప్పుడు ప్రచారం చేసుకోలేదు. బయటికి వచ్చి వాళ్ళు మా మతంలోకి రమ్మని చెప్పలేదు, మా మతం నుంచి వెళ్ళమని చెప్పలేదు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి.
వాళ్ళకు రియలీ హ్యాట్స్ ఆఫ్ సిక్ బ్రదర్స్కి. హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్ మే భాయ్ భాయ్, అందులో ఇలాంటి కసాయి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత మనకి కష్టాలు. అయితే ఇప్పుడు ప్రవీణ్ గారి మరణాన్ని చూసుకుంటే యాక్చువల్లీ ఇంతవరకు అంటే ఏ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు అంటే జస్ట్ వైన్ షాప్కి వెళ్ళిన వీడియోస్ కొన్ని రిలీజ్ చేశారు. ఎక్కడెక్కడైతే సీసీటీవీస్ దొరికాయో అక్కడ ఆయన బండి నుంచి కింద పడడం కానీ, ఒక పోలీస్ ఆయన కూర్చోబెట్టి మీరు రెస్ట్ తీసుకోండి ఇప్పుడే వెళ్ళొద్దని చెప్పడం కానీ, ఈ సీసీటీవీ ఫుటేజెస్ కొన్ని వచ్చాయి. కానీ అంటే దీన్ని ఎందుకంటే ఇంత రాజకీయం చేయాల్సి వచ్చింది? చాలామంది పాస్టర్స్ అంటే పోస్ట్ మార్టంని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి లైక్ ఎంపీ హర్ష కుమార్ గారు ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ఇంకా అంతేకాకుండా చాలామంది కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు మాట్లాడాలి, ఎందుకు దీన్ని ఇంత పొలిటికలైజ్ చేయాల్సి వచ్చింది పర్టికులర్గా ఈ ఇష్యూని అని? ఆ ఎంపీ హర్ష కుమార్ బై ఆయనకి దిమాక్ లేదా? మళ్ళీ ఆయన డ్రామా చేసి చూపిస్తాడంట. రోడ్డు మీద బైక్ తీసుకొని, అరే నీకు కొంచెం బుద్ధి ఉండాలరా నాయన, నువ్వు ఒక ఎంపీ మాట్లాడే మాటలా అది? కొంచెం తెలివిగా మాట్లాడాలి. నీ దగ్గర మనుషులు రావాలి, కానీ నువ్వు పోస్ట్ మార్టం సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర పోయి నువ్వు డ్రామా చేస్తా అంటే నువ్వు ఏం చేస్తున్నావు? సైడ్ ట్రాక్ పట్టిస్తున్నావు నువ్వు. ఆయన గురించి ఓకే పర్లేదు. ఇంకా మిగతా పాస్టర్లు కూడా మాట్లాడుతూ దీనిపైన పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు మాట్లాడాలి, ఇలా అంటే ఎందుకు ఈ ఇష్యూని పర్టికులర్గా అంటే ఆయన ఎందుకు చనిపోయాడు అనేది ఇంకా వాళ్ళు వ్యక్తీకరించక ముందే దీన్ని ఎందుకు ఇంత పొలిటికలైజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా నాకు అక్కడ అనిపించింది ఏంటంటే ఈవెన్ ఒక మనిషి చనిపోయాడంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా బాధపడతారు. ఇప్పుడు ఏ సమాజమా ఏంటి ఏ రిలీజన్ అనేది ఫస్ట్ చూడరు. ఓకే ఒక మనిషి చనిపోయాడు, ఒక లీడర్ చనిపోతే ఎవరైనా ఎలా బాధపడతారో ఈయన కూడా అలానే బాధపడ్డారు. కానీ ప్రతి ఒక్క పాస్టర్ కూడా వచ్చి వాళ్ళ సొంత ఇష్యూస్ కోసం దీన్ని లేపినట్టు అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇతనికి థ్రెట్ వచ్చింది, ఆ పెద్ద మనిషి ఏదో చెప్పాడు కదా, థ్రెట్ వచ్చిన తర్వాత ఆయన పోస్ట్ కూడా పెట్టడం జరిగింది, నా పైన నన్ను ఏం చేయొద్దు, నన్ను క్షమించు అని చెప్పి థ్రెట్ పోస్ట్ పెట్టినప్పుడు ఏ పాస్టర్ అయినా సరే, ఏ మత పెద్దలైనా సరే, ఈ హర్ష అయినా సరే, ఈ కేఏ పాల్ భాయ్ అయినా సరే, ఈ అజయ్ అయినా సరే, ఎప్పుడైనా బయటికి వచ్చిండ్రా రవి? మీరు ఎప్పుడైనా ఖండించిండ్రా? ఎప్పుడైనా రోడ్లపై ఎక్కిండ్రా? ఎందుకు? అప్పుడు రాని జనాలు ఈయన పొలిమేర దాటి చనిపోతే, పొలిమేర ఏంటింది? ఆంధ్రాలో. ఒకవేళ ఆయన తెలంగాణ చనిపోయి ఉంటే సేమ్ ఇద్దరు పాస్టర్ చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో, మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరా మీరు? కేవలం ఈయన అక్కడ పోయి చనిపోయాడు కాబట్టి, ఇదంతా పవన్ కళ్యాణ్ గారి హయాంలో జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ బాధ్యత అంటే ఓకే, ఒక మరణం జరిగింది, ఆయన ఖండిస్తారు, అంతేగాని ఆయన దిగి రావాలి. ఎందుకు వస్తారాయా? మీరు రమ్మంటే రానికి ఉన్నారు ఆయన అక్కడ గొంతు మీద కత్తి పెట్టి నాకు ఆ పోస్ట్ మార్టం దగ్గర నాకు రిపోర్ట్ ఇవ్వండి, ఈ రిపోర్ట్ ఎందుకు ఇస్తారా పిచ్చినా కొడుకులారా? మీరు ఇంకా వీళ్ళ అనుకూలంగా రిపోర్ట్ కావాలంట. యాక్సిడెంట్ అయితే ఒప్పుకోరంట. డ్రంక్ డ్రైవ్ దాని గురించి నాకు తెలియదు, చెప్పొద్దు మనం, ఎందుకంటే అది తాగిండో లేదో మనకు తెలియదు. బట్ సీసీటీవీ ఫుటేజ్లో అయితే తీసుకున్న అయితే ఉంది, మనం చెప్పొద్దు. కానీ యాక్సిడెంట్ అయితే ఒప్పుకోరంట, వీళ్ళు తగ్గలో పెడతారంట, ఊచకోత, ఒక పిచ్చినా కొడుకు అయితే ఊచకోతారంట. అరే ఏంద్రా మీరు పాస్టర్లు అయి ఉండి, పాస్టర్ అంటే బైబిల్ గ్రంథం గురించి బోధించాలి. ఓకే ఎవరో చేశారు అనుకున్నా కానీ ఏం చేయాలి? వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఆ మనిషిని పట్టించే విధంగా ప్రార్థన చేయండి. మీతో పాటు అందరు జాయిన్ అవుతారు. హిందువుల్ని బంధువులాగా చూడండి. ప్రతి హిందువుని బంధువులాగా చూస్తే ఈ దేశంలో చెప్తున్నాను కదండి, అన్ని సమస్యలు తీరిపోతుంది, హాయిగా ఉండొచ్చు. అమ్మ లలితమ్మ గారు, నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హిందువులని మీరు వ్యతిరేకంగా చూడకండి. ఒక్కసారి మీరు మనసు పెద్దగా చేసుకొని హిందువులను బంధువుగా చూడండి. చెప్తున్నా కదా, ఇలాంటి గొడవలు కాదు, అసలు ఎవరి మీద కేసులు పెట్టుకోరు, అవసరమే లేదు. ఇలాంటి చిన్న రాజకీయాలు చేసి ఎవరో చనిపోతే దాన్ని లాక్కొని పీక్కొని తినడము, ఈ మన సంస్కృతి కాదమ్మా ఇది. క్రిస్టియన్ సంస్కృతి అస్సలే కాదు. మన్నించే గుణం ఉండాలి. చెప్తున్నా కదా, మీరు కనుక పెద్ద మనిషి చేసి ఒక చిన్న బయట ఇవ్వండి, చెప్పండి హిందూ బంధువులారా మాతో ఉండండి అని మీరు ఒక చిన్న ఆదేశాన్ని చెప్పండి. ఖచ్చితంగా ప్రతి హిందూ మీకు బంధువు అయి ఉండి ఖచ్చితంగా ఆయన గెలిచేలాగా చూస్తారు. సో ఇప్పుడు అంటే పాస్టర్ అజయ్ బాబు గారి మీద ఇద్దరు కేసు పెట్టడం జరిగింది, మీరు అండ్ రవీందర్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఓన్లీ మీ బేసిస్ మీద, అంటే మీరు పెట్టిన కేసు మీద ఇప్పుడు జరుగుతుంది కదా ఇక్కడ నా కేసు నీ కేసు అని కాదండి. నేను ఇది స్టాప్ చేయాలని చెప్పి ఒక కేసు వేసాను. ఎందుకు నాకు కూడా బాధ కలిగింది. ప్రతిసారి మనము టీవీ ఓపెన్ చేసే ఇద్దరు కొట్టుకోవడమే జరిగింది, ఇద్దరు వాగ్వాదాలు,
ఊరికే హిందువుని క్రిస్టియన్ తిట్టడం, క్రిస్టియన్ హిందూ తిట్టడం, దీన్ని ఎక్కడో ఒక జాగాలో స్టాప్ చేయాలని చెప్పి ఒక కేసు వేయడం జరిగింది. ఎందుకు? దీనికి ఒక పరిష్కారం కావాలని చెప్పి. ఏదో నాకు ఆయన మీద ఎలాంటి వ్యక్తిగత ఇది లేదు, నాకు కోపం లేదు ఆయన మీద. ఎందుకు? కానీ ఆయన చేసే ఏదైతే ప్రచారాలు ఉందో హర్ట్ అయినాను. నేను కాదు, ప్రతి హిందూ హర్ట్ అయ్యిండు, క్రిస్టియన్స్ కూడా హర్ట్ అయ్యిండ్రు. ఇది క్రిస్టియన్స్ చాలామంది హర్ట్ కూడా అయ్యిండ్రు. ఎందుకంటే పగలు కొడతా అంటే వాళ్ళకు సపట్లు కొట్టరు వాళ్ళు. ఎందుకంటే మాకు కూడా కొన్ని ఉంటుంది, అరే మా ఓడు కదా అని దాచిపెట్టుకోవద్దు. దాచిపెట్టుకుని మళ్ళీ నేను కూడా తప్పుడు మనిషి అవుతాను. అయితే ఇప్పుడు కేఏ పాల్ గారు కానీ కొంచెం మిగతా పాస్టర్స్ కానీ వీళ్ళ స్ట్రాటజీ అంటే చాలామంది కూడా మళ్ళీ క్షమాపణలు చెప్పారు. అంటే మాకు ఇంకా ఏం తెలియదు, మేము ఆ రోజు ఏదో మాట్లాడేసాం అన్నట్టు కొంతమంది వీడియోలు పెట్టారు. ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీ అంటే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వీళ్ళు గట్టిగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా డెఫినెట్లీ ఇది ఏదో జరుగుంటుంది, దీన్ని బయట పెట్టాలి అది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళు మీకు ఇప్పుడు అగైనెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? అదేనండి, పైవాడి ఆదేశం అనుకోవాలి. ఒకవేళ అవును ఇది మళ్ళీ నా పైన దుమ్మెచ్చి పోస్తా అంటే మీరు ఏం చేస్తారు? ఆయన మీద పోసినట్టు. ఎందుకంటే చెప్పాను కదా, దేవుని చిత్తం లేకుండా ఆకు కూడా కదలదు. ఇది చేపించిందే దేవుడు. ఒకవేళ మీరు దేవుడిని నమ్మితే ఇది చేపించిందే దేవుడు, దీన్ని అరికట్టేదే దేవుడు, నేను కాదు. నన్ను దేవుడు ఎంచుకున్నాడు, దీనికి ఒక ముగింపు కావాలని చెప్పి. లేదు ఇది నేనే కావాలని చేసుకున్నా అంటే కావాలని ఎట్లా చేసుకుంటా? దైవ అనుగ్రహం ఉంటేనే చేస్తాను నేను, లేకపోతే చేయలేను. అయితే ఇప్పుడు మీరు కేసు పెట్టడం వల్ల నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇలాంటి దూషణలు కానీ, అంటే పర్టికులర్గా స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళు కానీ, ఈ హిందూ సమాజం గురించి కానీ, ఇలాంటి దేవత ఆరాధనలు చేసే వాళ్ళ గురించి, విగ్రహారాధనలు చేసే వాళ్ళ గురించి దూషణలు తగ్గుతాయని అనుకుంటున్నారా, ఆగుతారని అనుకుంటున్నారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ప్రతి మతంలో, ఏ మతమైనా సరే, హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్, వాళ్ళ ప్రార్థనా మందిరాలలో మీరు మీ గురించే, మీ గ్రంథం గురించే బోధించండి, మీ దేవుని గురించే ప్రార్థన చేయండి. ఇతర మతం గురించి చేయకండి, ఇతర మతం గురించి అసలు తొంగి చూడకండి. ఆ మతంలో ఏముందో, ఆ మతాలు తప్పులు ఏముందో, మంచిది ఏముందో మీకు అనవసరము. ఇంకొకటి, భక్తులు, మెయిన్ ఇప్పటి నుంచే భక్తులు, మీరు ఎందుకు వెళ్తున్నారు చర్చిలకు, మసీదులకు, మందిరాలకు? ఈ మతం గురించి, నీ మతం గురించి వినడానికి వెళ్తున్నారు. అయితే అక్కడ ఆ మత పెద్దలు ఎవడైనా సరే ఇతర మతం గురించి మాట్లాడతా అంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న చెప్పు తీసి మన కొట్టండి. వాడు ఎవడైనా సరే కొడితే అక్కడి నుంచి ఇదంతా ఆగిపోతుంది. ఆపాల్సిందే. అది మీ చేతులు లేదు, నా చేతులు లేదు, అక్కడ పోయే భక్తుల చేతులు ఉంది. ఆ భక్తుడు కనుక రెస్పాన్సిబుల్గా తీసుకొని ఎందుకురా నాకు చెప్తున్నావు అని ప్రతిఘటిస్తే చాలు, వాడి నోరు తీరవదు, వాడి కేవలం వాడి మతం గురించి మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు అంటే మీరు ఈ కంప్లైంట్ ఇవ్వడం వెనక అంటే ఎవరైనా కాల్ చేశారా సార్ మీకు? అంటే దీన్ని వెనక్కి తీసుకోండి అని కానీ, ఎందుకు మీరు పెట్టారని చెప్పి కానీ ఎవరైనా కాల్ చేశారా? దాదాపు 120 దాకా కాల్స్ వచ్చింది. అంటే ఎవరి నుంచి? అంటే పాస్టర్స్ నుంచా లేకపోతే? పాస్టర్లే. ఇంకొకటి, అయ్యా బాబులారా, నేను ఏ పాస్టర్ని గాను, చర్చి ఫాదర్ని అసలు గాను, నన్ను పాస్టర్ అని పిలవకండి. కానీ ఈయన కొడుకులకు మాత్రం పాస్టర్ని, బుద్ధి చెప్పాలంటే. ఎందుకంటే నేను పాస్టర్ని గాను, నేను మీలాంటి ఒక ఆర్డినరీ పర్సన్. కానీ ఇలాంటి నా కొడుకులకు మాత్రం ఖచ్చితంగా పాస్టర్లే, బుద్ధి చెప్పాలంటే. ఎందుకని అంటే ఇప్పుడు మీకున్న ఇంత ఆలోచన, అంటే ఒక పెద్ద మనిషిగా మీకున్న ఇంత ఆలోచన మిగతా పాస్టర్లకు కానీ వీళ్ళకి వేరే సమాజం పట్ల కానీ, హిందువుల మీద కానీ, వేరే అదర్ క్యాస్ట్ల మీద ఎందుకు ఉండదు అని అనుకుంటున్నారు? అంటే ఎందుకు ఒకటే రెచ్చగొట్టడం కానీ, దూషించడం కానీ, ఆ మీటింగ్స్లో, ప్రేయర్స్లో యాక్చువల్లీ ఇవి ఎవరికి తెలియదు అని అనుకుంటారు, కానీ అక్కడ జరిగే మీటింగ్స్ కానీ, ప్రేయర్స్ కానీ చాలా మంది అందరూ అటెండ్ అవుతుంటారు. ఎందుకు అంటే ఇలా పదే చేయడం వెనక? అంటే మీరు ప్రచారం చేసుకుంటున్నారు, వచ్చి కన్వర్ట్ అయ్యాలి అవుతున్నారు, దీన్ని ఎవరో కూడా వచ్చి అడ్డగించట్లేదు, ఆపట్లేదు, కానీ ఎందుకు ఇలా కావాలని ప్రవోక్ చేయడం ఎంతకాలం చేస్తారా? ఇప్పుడు ఉపన్యాసం వినేవాళ్ళు, వాళ్ళకు హాయిగా అనిపిస్తే ఏమవుతుంది, వింటనే ఉంటారు. అక్కడ ప్రతిఘటిస్తే ఏమవుతుంది, ఉపన్యాసాలు చేంజెస్ వస్తుంది. అక్కడ ఏమవుతుంది, మన గురించే మాట్లాడాలని, నా గ్రంథం గురించే మాట్లాడాలి, నా మతం గురించే మాట్లాడాలని చెప్పి ఒక నిబంధన వస్తే, ఒక పౌరుడు లేచి ఎందుకురా చెప్తున్నావు అని నిలదీస్తే బంద్ అయిపోతుంది. అప్పుడు ప్రతి స్టేట్లో, ప్రతి మందిరాల్లో, ప్రతి ఏదైతే పూజ
ప్రార్థనా స్థలాలు ఉందో Hmm. అది నిజమైన ప్రార్థనా స్థలంగా మారిపోతుంది. సరే, అంటే ఇప్పుడు ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ యాక్చువల్లీ. మనం ఇప్పుడు ఎవరైనా ఒక బాబాని గాల్లోంచి విభూతి తీస్తున్నాడు అంటే మనమే ఏంటి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ చాలా వరకు కూడా ఇటీవల కాలంలో ఎవరైతే నిజంగా క్రిస్టియానిటీ నమ్ముకున్న వాళ్ళు కూడా కొంతమంది చేసే చేష్టల వల్ల అసహ్యం వస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఏదో సౌండ్స్ చేయడం, అట్లా పడేయడం, ఇలా ఇలా చాలా వ్యతిరేకంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అవి చూడడం వల్ల మిగతా వాళ్ళకు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు పాస్టర్స్ అని కూడా కొంతమంది మీద అభిప్రాయం కూడా కలుగుతుంది. మీకు ఎప్పుడైనా కలిగిందా అలా? అంటే నమ్మకం వరకు ఓకే. సార్ ఖచ్చితంగా కలుస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా చేస్తే మళ్ళీ హాస్పిటల్ ఎందుకు ఉండాలండి? హాస్పిటల్స్ ఎందుకు ఉండాలి? ఇలాంటి స్క్రిప్టెడ్ ఏదైతే డ్రామాస్ ఉందో బంద్ చేసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు హిందువులు చూస్తున్నారు, ఇతర మతస్థులు చూస్తున్నారు, వాళ్ళకి ఏంది ఎంటర్టైన్మెంట్గా మారుతుంది. ఇప్పుడు వీళ్ళు మీరు ఏదైతే చెప్తున్నారో చూసి చర్చ అని చెప్పి అది ఏమవుతుంది, ఎదుటోడు చూసి ఆనందిస్తాడు. అంటే మీరు చేసేది ఏంది, యేసు ప్రభు ఏదైతే ఉన్నారో ఆయన బైబిల్, ఆయన వాక్యాలు మీరు ధిక్కరించి అవమానపరుస్తున్నారు. మీరు ఇది తప్పిది. మీరు ఏదైతే ఇలాంటి చీప్ డ్రామాలు చేయండి, ఏది నిజమైన డ్రామాలు చేయండి. ఆయన ఎలా ఉండేవారు అలాంటి డ్రామాలు చేయండి. ఒక సొసైటీకి రాబోయే పిల్లలకి తరాలకు మీరు ఒక మంచి సందేశాన్ని అందజేయండి. యేసుప్రభు ఎలా ఉండే అది నేర్పియండి. అంతేగాని ఇది పట్టుకుంటే రోగమే మాయమైపోతుంది, ఇది చేస్తే ఇదే మళ్ళీ మీరు పాస్టరా లేకపోతే బూత్ బాబాలా? బూత్ బాబాలే చేస్తారు కదా. సరే, అంటే ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడం, అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ని హిందూస్ తిట్టుకోవడం, హిందూస్ని క్రిస్టియన్స్ ఇలా ఇది ఎంతకాలం బాగుంటుంది సార్? అంటే యాక్చువల్లీ కూడా ఇప్పుడు నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉంటారు, మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంటాం, తిరుగుతుంటాం, ఇప్పుడు వాళ్ళు మనతో తిరుగుతుంటారు. నిన్న ఒక స్కూల్కి వెళ్ళాను, అక్కడ అన్ని క్యాస్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్నారు. కానీ ఇది అంటే ఇలా చేసుకోవడం వల్ల, అంటే ఒకరినొకరు దూషించుకోవడం వల్ల, తిట్టుకోవడం వల్ల ఇది ఫర్దర్గా ఎవరికి కూడా బాగుండదు. అంటే ఇప్పుడు జరిగిన ఈ పాస్టర్ ఇష్యూ కానీ, ఈ అజయ్ బాబు గారి ఇష్యూ కానీ, ఇది అంటే చిలికి ఒక గాలివాన్ లాగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అంటే దీనికి ఫుల్ స్టాప్ పడ్డానికి మీరు చేసింది ఇది ఒక ప్రయత్నం అని అనుకోవచ్చా? ప్రయత్నమే. ఎందుకంటే ఇది ఇక నుండి సాగొద్దు, ఆగిపోవాలి. ఇంకొకటి ఏంటంటే రేపు రాబోయే తరాలకు మనం ఏం నేర్పిస్తున్నాము. ఎందుకంటే మేము ఉండము, కానీ తరాలు ఇలాగే కొట్టుకు సావాలా మీ వల్ల, మీరు చేసే తప్పుడు ప్రచారాల వల్ల. ఇది ఇక్కడ నుంచి సాగొద్దు. ఇంకొకటి కొందరు హిందువులు కూడా ఉన్నారు, నేను క్రైస్తవులని కాదు, హిందువులు కూడా యేసు ప్రభుని దూషించే వాళ్ళు మాట్లాడము, దూషించడము, గొర్రె పిల్లలు ఎందుకంటారా నైనా అనకండి. మీరు అంటే మళ్ళీ వాళ్ళు కూడా అంటారు, వాళ్ళంటే మీరు అంటారు. మళ్ళీ ఏమవుతుంది, ఇది గొడవకే దారి తీస్తుంది కానీ సమాధానం రాదు. ఇక్కడ మీరు చెప్తున్నానండి, వీళ్ళు బాగుంటారు, వీళ్ళు ఏదో స్టూడియోలో కూర్చుంటారు, ఏసీలో కూర్చొని హాయిగా డిబేట్లు పెట్టుకుంటారు, పెట్టి చిచ్చులు పెడతారు. ఈ చిచ్చుల వల్ల ఏమవుతుంది, సమాజంలో కొట్టుకజాచేది ప్రజలే. వీళ్ళు చేసే చిచ్చు వల్ల కొట్టుకజాచేది సమాజంలో ప్రజలు, పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి ఏమవుతుంది, అరే ఈ మతం ఇట్లనా, ఈ మతం ఇట్లానా అని చెప్పి ఎప్పుడు కొట్టుకదచ్చే భావాలే వస్తుంది, కానీ అర్థం చేసుకునే భావాలు అస్సలు రాదు. అయితే సార్, ఇప్పుడు ఎవరైతే మాట్లాడారు ఇటీవల కాలంలో ఇష్యూస్ గురించి మాట్లాడిన పాస్టర్స్ కావచ్చు, కొంతమంది మిషనరీస్ ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు ఫ్లైట్లలో తిరుగుతారు, మంచిగా అంత మనీ సంపాదించుకున్నారు. కానీ అంటే ఎవరైతే సామాన్యంగా జీసస్ క్రైస్ట్ నమ్మే వాళ్ళు వీళ్ళు ఉన్నారో, వాళ్ళు దీనికి అనవసరంగా బలవుతూ వీళ్ళని రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం కూడా చాలా మందిలో కలిగినట్టుంది కదా సార్. అంటే ఇటీవల కాలంలో జరిగిన ఇష్యూస్ చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్లే అవి. ఎందుకంటే ఇప్పుడు ఏ మతంలో సరే సెలెక్ట్ ఎవరిని చేస్తారు, పేదవాళ్ళే చేస్తారు. ఇక్కడ బలయ్యేది అందరూ పేదవాళ్ళే, ఉన్నవాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళని మభ్య పెట్టాలి, వాళ్ళని ఇతర మతం గురించి దూషిస్తూ మాట్లాడితే వాళ్ళకు ఒక పైశాచిక ఆనందం ప్రతి మతంలో ఉంది. అయితే ఈ ప్రతి మతంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అనేది లేస్తేనే దీనికి ఒక ముగింపు వస్తుంది. ఆ ముగింపు రావాలి, ఖచ్చితంగా రాబోతుంది. అయితే ఇప్పుడు అంటే మీరు చేసిన ఈ యాక్షన్ వల్ల ఫర్దర్గా కూడా మీరు ఇదే స్టాండ్ మీద ఉంటారా సార్? అంటే ఇప్పుడు ఏదైతే దూషించారని మీరు కేసు పెట్టారో, ఫర్దర్ కూడా ఎవరైనా దూషించారని మీ దృష్టికి వస్తే మీరు ఇలానే కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారు? మీకు ఒకటి ఇది పంపిస్తాను. నేను ప్రకాష్ రాజ్ ఉన్నారు కదా, మోనార్క్, ఆయన ఎవరు మోసం చేయలేరు, కానీ ఆయన ఎప్పుడు ఖచ్చితంగా అందరినీ మోసం చేస్తుంటారు. ఆ మహానుభావునికి మా అసోసియేషన్కి నేను ఒక లీగల్ నోటీస్ పంపించాను లాయర్ మారుతి గారితో. ఏమని, ఇతన్ని ఎంచుకోవద్దు, ఎందుకంటే ఇతను హిందూ ద్వేషి,
హిందూ ద్వేషే ఉండి ప్రెసిడెంట్గా ఎంచుకుంటే మన అందరిని ఇతను నాస్తికుడు చేసి పడేస్తాడు. ఎందుకంటే ప్రెసిడెంట్ కాబట్టి అక్కడ ఉన్న పూజలు పురస్కారం అంతా దీపిస్తాడు. కొత్త భవనం మీద అప్పుడే కడుతున్నట్టున్నారు. ఆ భవనంలో కూడా ఎలాంటి ఆచారాలను పెట్టనీయడు. ఇంకా ఏదైనా సంస్కృతి గల ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ఉంటే అది చేయనీయడు. మళ్ళీ రిలీజియస్ సినిమాలు ఏదైనా వస్తే అది చూడలేము. ఇప్పుడు చావానే చూడండి, ఆ చావా అనే మూవీ కూడా రిలీజ్ చేయకపోవచ్చు వీడు. ఇంత డేంజర్. అయితే నేనేం చేశాను, నోటీస్ పంపించాను. ఆ నోటీస్కి నాకు జవాబు దొరికింది. ఎలాంటి జవాబు? ఆయనను తీసి మంచి మనోజు పెట్టారు. అది నాకు జవాబు. అది ఓకే. సో డెఫినెట్లీ సార్, అంటే మీరు చేసిన ఈ ప్రయత్నం థ్యాంక్ యూ అండి. ఫర్దర్గా అంటే ఇలాంటి గొడవలకు కానీ ఏవి ప్రేరేపించకుండా ఉండాలని, అండ్ మిగతా పాస్టర్స్ కూడా అంటే మీ ప్రాక్టీస్ మీరు చేసుకోండి కానీ వేరే వాళ్ళని దూషించడం, ఇలా వేరే వాళ్ళని రెచ్చగొట్టడం చేయకుండా ఉండాలి. అండ్ ఇది బిజినెస్గా పెట్టుకోవద్దు. ఇది బిజినెస్గా అలవాటుగా పెట్టుకోవద్దు. మీ పనులు మీరు చేసుకోండి. మీ మతం గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటే అంత మంచిది. కానీ ఇతర మతం గురించి ఏది చెప్పకుంటే అది అందరికీ మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.